అంటే వారిని విభేదిస్తున్నాను అనే అంత పెద్ద మాట అనలేదు. ఎందుకంటే వారి అనుభవం, వారి జ్ఞానం నేను చూస్తున్నాను కాబట్టి. కాకపోతే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేదం తప్ప మిగతా దేన్ని అంగీకరించిన అన్నిటిని వేదానికి అనుబంధంగా నేను చూడను అంటున్నారు. అది కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే, ఈరోజు భారతదేశం ఎలా నడవాలి అనే దానికి మనం ప్రాథమికంగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ భారత రాజ్యాంగంలో హిందూ వివాహ చట్టం లేదు. కానీ హిందూ వివాహ చట్టం అనేది భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనం ఒక చట్టం విడిగా చేసుకున్నాం. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగబద్ధంగా మనం ఇంకో చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే అనేక చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం, నిర్భయ చట్టంతో సహా. ఈ చట్టాలన్నీ ఇవి రాజ్యాంగంలో లేవు కాబట్టి మేము పాటించం అని మనం అంటామా? గౌరవించం అని మనం అంటాం. ఎందుకంటే అవన్నిటిని ఆధారంగా, రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు లేదా నీతి శాస్త్రాలు ఇవన్నీ కూడా వేదాన్ని ధిక్కరిస్తూ వచ్చాయన్నారు. వేదాన్ని ధిక్కరిస్తూ కాదు, వేదానికి ఉన్న రెండో పార్శ్వాన్ని కూడా ఆవిష్కరించాయి అంతే.